అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసరావు. ఈరోజు కర్నూలులో వాతావరణం చూస్తుంటే చాలా కోలాహలంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు మరియు మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇలా హోంశాఖ మంత్రి శ్రీతులు వంగలపూడి అనిత గారు మరియు ఇతర మంత్రులు, వీళ్ళందరినీ చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కర్నూలులో వచ్చేసి పరిపాలన చేస్తున్నారా అనిపిస్తుంది. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనకు తెలుసు, రేపు మన ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనం తెరదీయబోతున్నాం. భారతదేశం మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా వైపు, ముఖ్యంగా మన పాణ్యం నియోజకవర్గం వైపు చూస్తూ ఉంది. మన ప్రపంచ నాయకులు అని చెప్తాను నేను, భారతదేశ ప్రధాని మాత్రమే కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు గొప్పగా కీర్తించబడేటటువంటి నాయకుడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన కర్నూలు జిల్లాకు, అది కూడా పాణ్యం నియోజకవర్గానికి రాబోతున్నారు. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీతులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో పాటుగా రాబోతున్నారు. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మన కర్నూలులో జరుగుతుంటే భారతదేశం మొత్తం రేపు ఏం జరగబోతుందా అని చూస్తున్నారు. బయట వాతావరణం చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు ఇలా ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఉంటే, ఇంత కోలాహలంగా ఉంటే, రేపు సమావేశం ఎలా ఉందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సమావేశానికి వెళదామన్నంత ఆతృత నాకైతే ఉంది. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరి చెత్తారెడ్డి గారు అయితేనేమి, గౌరి వెంకటరెడ్డి గారు అయితేనేమి, ఈరోజు మొత్తం వచ్చిన అతిథులనంతా మేమున్నామంటూ పలకరిస్తూ, వారికి కావాల్సిన సౌకర్యాలు చూస్తూ, వారితో పాటుగా కలవిడిగా తిరుగుతూ, అదేవిధంగా ఒక పక్క సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లనంతా కూడా ఒక్కసారిగా అలా తిరుగుతూ, ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయి, ఏం చేయాలి అని పర్యవేక్షిస్తూ, అదేవిధంగా మరొక పక్క ఇంత కోలాహలం, ఇంత పనుల ఒత్తిడి మధ్యలో కూడా ప్రతి ముఖ్యమైన కార్యకర్తకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని చెప్పడం చూస్తుంటే ఆమె ఓపికకు, వారి యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం వల్లనే ఈరోజు నరేంద్ర మోడీ గారు యొక్క సభ మన శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు పాణ్యం నియోజకవర్గంలో జరపాలని నిర్ణయించారేమో. ఎందుకంటే వీరి శక్తియుక్తులు చూసిన తర్వాతే ఆయనకు ఈ ఐడియా వచ్చిందని అనుకుంటా. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క వచ్చిన అవకాశాన్ని మనం ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు, ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గ వాసులు అంటే ఏంటో మనం నిరూపించేలాగా క్రమశిక్షణతో భారీగా జనాలను తరలించి నా భూతో నా భవిష్యత్ అనేలాగా ఈ సభను జయప్రదం చేయాలని, అదేవిధంగా మనకు మన ప్రధానమంత్రి వర్యులు మన ఓరోకల్ హబ్కు కానివ్వండి, లేదా మరే ప్రాంతానికైనా సరే కావలసిన నిధులు కూడా భారీగా ఇచ్చేలాగా